ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు చదువుతున్నాను. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించండి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. ఆమెన్. ఇది అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. అర్థమైతే నా మీద చాలా మందికి కోపం వస్తుంది. మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీకేంటి నొప్పి అని అనుకుంటున్నారా? దేవుడు అంటున్నారు, నా మాట వింటే మీరు బ్రతుకుతారు అంటున్నారు. విశ్వాస జీవితంలో దావీదు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు అతనికి తోడుగా ఉంటానని ప్రామిస్ చేశారు కాబట్టి అతను తిరిగి లేచారు. మన కష్టార్జితాన్ని ఎలా ఖర్చు పెట్టాలో దేవుడిని అడిగితే ఆయన తప్పక హెల్ప్ చేస్తారు.